హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ లత. జూన్ 17th రోజు మా బాబు బర్త్డే ఉండే. సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేశామో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఎప్పుడైనా బర్త్డే హైదరాబాద్లోనే చేస్తాము, కానీ ఈసారి మా ఊర్లో చేయాలని అనుకున్నాము. సో మేము సిరిపురంకి అయితే వచ్చాము. సో మార్నింగ్ అయితే మేము రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా మా పామ్ ఆయిల్ ట్రీసే. నేను ఈ పామ్ ఆయిల్ ట్రీస్ గురించి వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో అయితే చూడొచ్చు. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి ఎల్లమ్మ తల్లి టెంపుల్. సో జయాన్ష్ అయితే లాలీపాప్ తింటుండు. దారిలో వెళ్ళేటప్పుడు బాగా ఏడ్చాడు లాలీపాప్ కావాలని. సో ఇంకా కొనిచ్చాము. అండ్ ఇక్కడైతే మేము దర్శనం చేసుకున్నాము, కానీ యాక్చువల్లీ రాగానే టెంపుల్ అయితే క్లోజ్ ఉండే. సో ఇంకా మేమే కొబ్బరికాయ కొట్టి దర్శనం అయితే చేసుకున్నాము. సో దగ్గరలోనే రామాలయం టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము దర్శనం చేసుకుందామని. ఈ టెంపుల్కి రావడం ఇదే నా సెకండ్ టైము. ఫస్ట్ టైం అయితే లాస్ట్ ఇయర్ దసరాకి అయితే వచ్చాను. చాలా బాగుండే టెంపుల్. ఆ దసరా టైంలో అయితే జనాలు అయితే ఫుల్ ఉంటారు ఈ టెంపుల్లో. సో లోపలికైతే వచ్చేసాము. మీరు చూడొచ్చు, ఇక్కడ హనుమంతుడి విగ్రహం అయితే ఉంది, సపరేట్గా పెట్టారు ఇక్కడ. అండ్ రాముల వారి విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని కొబ్బరికాయ అయితే కొట్టాము. దర్శనం అవ్వగానే అక్కడే కొంతసేపు ఉండి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇంటికైతే వచ్చేసాము. మీరు చూడొచ్చు, మా వాళ్ళైతే స్టార్ట్ చేశారు కళ్ళు తాగడం. సో మార్నింగే మా పేరెంట్స్ అండ్ మా రిలేటివ్స్ అయితే వచ్చారు ఇంటికి. అండ్ మార్నింగ్ 6 o'clockకే మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళి కళ్ళు తీసుకొచ్చారు. సో అంత మార్నింగ్ మేము వెళ్ళలేమనేసి మా కోసం కళ్ళు దానికి రేఖలు ఉంటాయి కదా, సో వాటిని తీసుకొచ్చారు. అండ్ అది ఎక్స్పీరియన్స్ చేద్దాము అనేసి మేము కూడా అలా ఆ రేఖతోనే అయితే కళ్ళు తాగాము. ఎంతైనా కళ్ళు అందులో తాగుతుంటే ఆ మజానే వేరుంటుంది. సో నాతో పాటు మా సిస్టర్ అండ్ మా చెల్లి అండ్ వాళ్ళ తమ్ముడు అందరూ కూడా అయితే ఇలానే తాగారు. సో మా వదినకైతే కళ్ళు తాగడం అస్సలు నచ్చదు, కానీ ఇవి తీసుకొచ్చాము అనేసి ఫస్ట్ టైం అయితే ట్రై చేసింది. పర్లేదు, బాగానే తాగింది. సో ఇలా మా తోటలో మంచిగా కూర్చొని కళ్ళు తాగడం భలే అనిపించింది. అండ్ కళ్ళు కూడా టేస్ట్ చాలా బాగుంది, స్వీట్గా ఉంది. అందరం కూడా తోటలో మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే కళ్ళు బాటిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసాము. డ్యాన్స్ పక్కనే నిల్చుంటా అని మా అన్నయ్య వాళ్ళ డాటర్ మహిరా కూడా అన్నదన్నమాట. సో తనను కూడా అక్కడే నిల్చోబెట్టి ఇద్దరు కలిసి బర్త్డేకి
కేక్ కటింగ్ అయితే చేశారు. మహిరాకే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది, ఎప్పుడు కేక్ కట్ చేద్దామా అని వెయిట్ చేస్తుంది. సో మా అన్నయ్య వదిన అయితే మాకు బట్టలు పెట్టారు, జయాంష్ కూడా డ్రెస్ పెట్టారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇది జయాంష్ 4th బర్త్డే. అప్పుడే 4 years అయిపోయినాయా అని అనిపిస్తుంది, చాలా పెద్దగా అయిపోతుంటారు పిల్లలు చూడగానే. అండ్ ఇలా మేము మా ఊరిలో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము. అండ్ అందరితో ఇలా ఊరికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే. ఎప్పుడైనా కూడా అన్ని బర్త్డేస్ కూడా మేము కలిసే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాము, అప్పుడే మాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో జయాంష్ ఎప్పుడైనా కూడా సిగ్గుపడతాడు, ఎక్కువగా షై ఫీల్ అవుతుంటాడు, అందరున్నా కూడా ఎక్కువ షై ఫీల్ అవుతాడు. బట్ ఈసారి ఏంటో కానీ అందరితో మంచిగా ఉన్నాడు. అండ్ ఫొటోస్ కూడా మంచిగా కోఆపరేట్ చేశాడు దిగడానికి. అండ్ చాలాసేపు అయింది, ఒక 1.5 hour వరకు అయింది బర్త్డే. అంతసేపు కూడా మంచిగా నిల్చొని అయితే సపోర్ట్ చేశాడు మా అందరికీ. మేమైతే షాక్ అయ్యాము. సో ప్రజెంట్గా మా ఇంట్లో అయితే జయాంష్ ఒక్కడే కిడ్, సో అందుకే అందరితోని గారాబం ఎక్కువ ఉంటుంది. మా అత్తయ్య మామయ్య కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు వాడిని. జాన్స్ ఎప్పటి నుంచో బెంటెన్ వాచ్ కావాలని అడుగుతుండు. సో వాళ్ళ బాబాయ్ అండ్ పిన్ని వాళ్ళైతే కొనిచ్చారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడైతే. రోజు మొత్తం ఆ బెంటెన్ వాచ్తోనే ఆడుకునేటోడు. సో అలాగే మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా కేక్ తినిపించారు జయాంష్కి. మా అత్తయ్య వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా కేక్ అయితే తినిపించారు జయాంష్కి. సో మా సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ అయితే డ్రెస్ ఇచ్చారు జయాంష్కి. బాగా నచ్చింది జయాంష్కి డ్రెస్ కూడా. సో వాళ్ళు కూడా నెక్స్ట్ కేక్ తినిపించారు. సో నెక్స్ట్ అయితే మా కో సిస్టర్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళైతే జయాంష్కి కేక్ తినిపించారు. మా అన్నయ్య వదిన కూడా కేక్ తినిపించారు. అండ్ మహిరా అయితే కేక్నే చూస్తుంది, దానికి కూడా పెడతారేమో అనేసి. బట్ అన్నయ్య వాళ్ళైతే పెట్టలేదు. అందరూ ఇలా జయాంష్ కేక్ పెడుతుంటే మంచిగా తింటుండు. వాడికైతే పండగ అనిపించింది ఆ రోజైతే. సో నెక్స్ట్ అయితే మా చిన్న మామయ్య వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ సిరిపురంలోనే ఉంటారు. అండ్ కీర్తనకైతే జయాంష్ అంటే చాలా ఇష్టము, అందుకే అలా పట్టుకొని ఫోటో అయితే దిగుతుంది. కేక్ కటింగ్ అవ్వగానే అందరం కలిసి కళ్ళు తాగుతూ బిర్యానీ అయితే చేసుకున్నాము. అండ్ బిర్యానీ అయితే సూపర్ అయింది. సో అందరం కలిసి మంచిగా తినేసాము బిర్యానీని.
సో ఫైనల్లీ అలా అయితే మా డే ఎండ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.